రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు వినూత్న విధానాలను అనుసరిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శుక్రవారం పేపర్ మిల్ ఎదురుగా ఉన్న డంపింగ్ యార్డును కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజుకు 7,000 టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొన్నారు. ఈ చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేయకపోతే టన్నుల కొద్దీ పేరుకుపోయే ప్రమాదం ఉందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో లక్షల టన్నుల లెగసీ వేస్ట్ను వదిలేసి వెళ్లిందని ఈ సందర్భంగా మంత్రి విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో 85 లక్షల టన్నుల చెత్త ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఏడాది కాలంలోనే ఆ చెత్తనంతా ప్రాసెస్ చేసినట్లు వెల్లడించారు. భూగర్భంలో మరో 156 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ఉన్నట్లు అంచనా వేయగా ఆ వేస్ట్ను కూడా అక్టోబర్ 2 నాటికి పూర్తిగా ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నారు. అలాగే ప్రాసెస్ చేసిన ఆర్డీఎఫ్ను సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తామని తెలిపారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే 10 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు చంద్రబాబు మంజూరు చేశారన్నారు. అన్ని కార్పొరేషన్లకు ఒకేసారి ఎన్నికలు జరపాలని సీఎం ఆదేశించారని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. న్యాయపరమైన వివాదాల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఆయన వెంట కమిషనర్ రాహుల్ మీనా, ఇతర అధికారులు ఉన్నారు. ఇప్పుడు రాజమండ్రిలో యాక్చువల్గా ఈ యొక్క డంప్ యార్డ్ దగ్గరికి వచ్చాం. డంప్ యార్డ్ దగ్గర ఇది పక్కన క్వారీ, అంతకుముందు ఈ క్వారీలో వేసేసారు. ఇది ఒకరిని అడిగితే 20 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 30 అడుగులు ఉందంటున్నారు, ఒకరు వచ్చి 40 అడుగులు ఉంటున్నారు. ఏది ఏమైనా ఉన్నదంతా కమింగ్ రేపు అక్టోబర్ 2వ తేదీకి పూర్తి చేయాలని దిశానిర్దేశం గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఆ డైరెక్షన్లో జరుగుతుంది. రేపు 2వ తేదీకి ఇక్కడ ఏదైతే చెత్త ఉందో దాన్నంతా ప్రాసెస్ చేసి కంప్లీట్ చేస్తాం. అయితే ఇక్కడ వచ్చే ఆర్డీఎఫ్ ఏదైతే మెటీరియల్ వస్తుందో దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు పంపించాలి. ఒకేసారి రాష్ట్రంలో ఈ యొక్క 156 లక్షల టన్నుల లెగసీని ప్రాసెస్ చేస్తే వచ్చే ఆర్డీఎఫ్ సిమెంట్ ఫ్యాక్టరీ పంపిస్తుంటే వాళ్ళు కూడా తీసుకోవటం అంటే ఒకేసారి మొత్తం వచ్చే లోపల ఓవర్ఫ్లో ఏదేమైనా ఆ యొక్క ఏజెన్సీస్ చెప్పాం. అక్టోబర్ 2కు పూర్తి చేస్తే తర్వాత 2-3 నెలల్లో దాన్ని కూడా బయటికి పంపించాలని ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఈ యొక్క లెగసీని గత ప్రభుత్వం వదిలేసిపోయిన చెత్త మొత్తం తొలగించడం జరుగుతుంది. అయితే దీనికి పర్మనెంట్ పరిష్కారం కోసంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే డెవలప్డ్ కంట్రీస్ ఎలా చేస్తారని స్టడీ చేసి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ 10 శాంక్షన్ చేశారు. 10 ప్లాంట్లు. వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఏంటంటే వచ్చిన వేస్ట్, మిక్స్డ్ వేస్ట్ తీసిపోయి దాంట్లో వేస్తే దాంట్లో బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుద్ది. ఏదైనా యాష్ మిగిలితే దాంతో బ్రిక్స్ చేసుకుంటారు. అలాంటిది 10 ప్లాంట్లు గవర్నర్ ముఖ్యమంత్రి గారు 2014-19లో ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేస్తే 2019 ప్రభుత్వం మారేటప్పటికి అడ్వాన్స్ పొజిషన్లో ఉన్న విశాఖపట్నం, గుంటూరు మాత్రం ఉంచి మిగతా 8 గత ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవగాహన లేకే. ఈ రోజున మన మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దలు నారాయణ గారు రాజమహేంద్రవరం ఇచ్చేశారు. సోదరులు వాసు గారు, నారాయణ గారు, మేమంతా కలిపి ఇక్కడ యార్డ్ని సందర్శించడం జరుగుతోంది. వ్యర్థ పదార్థాల శుద్ధీకరణ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయి రాష్ట్రంలో. ఒకటి వేస్ట్ మేనేజ్మెంటు. ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలో కూడా ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఆధునికంగా అనేక ప్రపంచ దేశాల్లో కొత్త విధానాలు పాటిస్తున్నారు. మనం కూడా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. రోజు కొన్ని వేల టన్నుల చెత్తా చెదరం అంతా కూడా కాలువల్లో వేయడం జరుగుతుంది. ఎంత సిబ్బంది పనిచేసినా కూడా అవగాహన లేనందువల్ల మురుగు కాలువల్లో ప్లాస్టిక్ వేయటం కానీ, ఉపయోగించిన చెత్త అంతా కూడా వాటిలో వేయటం కానీ, కొబ్బరి బొండాలు వేయటం కానీ, ఆఖరికి వాడే పరుపులు, దిళ్ళు కూడా ఆ కాలువలో వేసినందువల్ల ప్రవాహాలకు అడ్డుపడతాం. దానివల్ల అపరిశుభ్ర వాతావరణం వస్తుంది. మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు ఈరోజు నగరానికి రావడం, అనేక అంశాలపైన శాసనసభ్యులు రూరల్ బుచ్చ చౌదరి గారు, నేను, అందరూ కూడా అధికారులు, కమిషనర్ గారు అందరూ కూడా చర్చించడం, ప్రధానంగా మనకి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య క్వారీ ప్రాంతంలోని కంపోస్ట్ యార్డ్. లెగసీ వేస్ట్ అన్నది టన్నుల కొద్దీ పెరిగిపోయిన సమస్య. ఆ సమస్య వలన పక్కనే ఉన్న రత్నంపేట కానీ, లోదరిగిరి కానీ ఎదుర్కొంటున్న ఆర్ఎన్బి కాలనీలు కానీ, ఇక్కడ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వేరేగా చెప్పనవసరం లేదు. మీరు కూడా చూస్తున్నారు, పట్టుమని 2 నిమిషాలు కూడా ఇక్కడ మనం ఉండలేని పరిస్థితులు, మాస్క్ పెట్టుకోలేకుండా నిలబడలేని పరిస్థితులు. అలాంటి పరిస్థితులకి ఈ రోజున
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక నాయకత్వంలో ఎంఈడీ మినిస్టర్ నారాయణ గారి యొక్క సారథ్యంలో శాశ్వత పరిష్కారం తీసుకొస్తా ఉన్నాం. పెద్దాపురంలో ఏదైతే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ దశలో ఉందో